హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ స్పైసీ మటన్ కర్రీ అండి. కట్టెల పొయ్యి మీద మా హస్బెండ్‌తో వండించబోతున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన విధంగా ట్రై చేశారంటే మటన్ ప్రతి ముక్క కూడా చాలా సాఫ్ట్‌గా ఉడికిపోతుందండి. నేను చెప్పే టిప్స్‌తో మీరు వండినట్లయితే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్టెల పొయ్యి మీద మేము పడ్డ తిప్పలతో మటన్ కర్రీ అయితే ఫైనల్‌గా రెడీ అయిపోయిందండి. ఎలా చేసుకోవాలో చూద్దామండి. కట్టెల పొయ్యిని అంటించేసి ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. చెక్క, లవంగము అలాగే ఒక బిర్యానీ ఆకు వేసిన తర్వాత 2 ఆనియన్స్‌ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 3 గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే చిల్లీ పౌడర్ తగ్గించి పచ్చిమిర్చిని కూడా ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చునండి. ఇవన్నీ కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత 2 టమోటాలను సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఏ రెసిపీ అయినా సరే మనం వండే దానిని బట్టి టేస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. కట్టెల పొయ్యి మీద వండితే ఒక రుచి, స్టవ్ మీద వండితే ఒక రుచి అయితే డిఫరెంట్‌గా వస్తూ ఉంటుందండి. ఇలా టమోటా మొత్తం కూడా బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్‌గా కట్ చేసుకొచ్చిన 1 కేజీ మటన్ని యాడ్ చేసుకుంటున్నానండి. మటన్ని మనం తీసుకునేటప్పుడు ఇలా లేతగా ఉన్న మటన్ తీసుకుంటే ఇలా ఉడికించేటప్పుడు తొందరగా ఉడికిపోయి ముక్క కూడా సాఫ్ట్‌గా వస్తుందండి. మనకి మటన్ సాఫ్ట్‌గా ఉడకాలంటే ఫస్టే ఎలాంటి స్పైసెస్ కానీ, మసాలాస్ కానీ యాడ్ చేయకుండా ఇలా ఆయిల్‌లోనే మటన్ని బాగా కలుపుతూ ఒక 10 మినిట్స్ అయితే మంట బాగా పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ మటన్ కర్రీ చిక్కటి గ్రేవీతో రాగి సంగటికి, రైస్‌లోకి, దోస, చపాతీ, రైస్ అన్నిటిలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి 10 మినిట్స్ తర్వాత మనకి మటన్ కూడా కొద్దిగా మగ్గిపోయింది చూడండి. అలాగే మటన్‌లోని వాటర్ అంతా కూడా కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇలా క్లోజ్ చేసుకుంటూ మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే మనం బాగా కలుపుకుంటే పర్ఫెక్ట్‌గా మటన్ అయితే మనకి ఉడికిపోతుంది చూడండి. వాటర్ కూడా ఎక్కువగా రిలీజ్ అయిపోతూ ఉంది చూడండి. ఇప్పుడు స్పైసెస్‌ని 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే స్పైసీగా చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీరు తినే కారంను బట్టి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ధనియా పౌడర్‌లో ఎలాంటి మసాలాస్ కూడా యాడ్ చేయాలండి. ధనియాలు ఒకటి వేయించి మిల్లు పట్టించుకున్న ధనియా పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతే మనం సాల్ట్‌ని యాడ్ చేయాలండి. ఫస్టే మనం సాల్ట్ యాడ్ చేసేస్తే మనకి రబ్బర్ లాగా అయిపోతుందండి మటన్ ఉడికేటప్పుడు. అందుకే ఇలా కొద్దిగా ఒక 70% ఉడికిన తర్వాత సాల్ట్‌ని యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా సాఫ్ట్‌గా మటన్ ముక్కలైతే ఉంటుందండి. చూడండి ఇలా బాగా కలుపుకుంటూ ఇప్పుడు మటన్‌కి మునిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిన తర్వాత చిక్కటి గ్రేవీ వస్తుందండి. మటన్ కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందండి. ఇలా ముక్కలు మొత్తం కూడా మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మంట అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. చూడండి ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి. మూత పెట్టేసి మరో 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాల్సి ఉంటుందండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి చిక్కటి గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి 10 మినిట్స్ తర్వాత కలిపి మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. చిక్కటి గ్రేవీకి అలాగే కమ్మగా వస్తుందండి మనకి కర్రీ అయితే. ఇలా 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. తక్కువ మసాలాలతో స్పైసీగా ఉండే మటన్ కర్రీని ఇదే ప్రాసెస్‌ని మీరు ప్రెషర్ కుక్కర్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మటన్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు చివరగా ఒక 1 ½ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 10 సెకండ్స్ వదిలిన తర్వాత మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి చివరగా గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ మనకి బాగా ఉంటుందండి. చూడండి ఫైనల్‌గా కట్టెల పొయ్యి మీద ఎన్నో తిప్పలు పడి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. చివరగా కొత్తిమీర వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. సూపర్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ స్పైసీ మటన్ కర్రీని తక్కువ మసాలాలతో సూపర్ టేస్టీగా వచ్చేలాగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరికీ కూడా ఇష్టమవుతుందండి.
రాగి సంగటిలోకి, దోసలోకి, చపాతీలోకి, రైస్‌లోకి అన్నిటికి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఈవెన్ పరోటాకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. రోటీలోకి కూడా డెఫినిట్‌గా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.